వేదికపై ఉన్న సహచార మంత్రివర్గ సభ్యులు కొల్లు పార్థసారథి గారు, సహచర మంత్రివర్గ సభ్యురాలు సబిత గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, వేదికపై ఉన్న పెద్దలు, ఈరోజు నేను జ్యోతిరావు పూలే చేయాలంటే ఎక్కడ చేస్తే బాగుంటుందని ఆలోచించినప్పుడు ఏదైతే ఎక్కువ వెనుకబడిన తరగతులుండే నియోజకవర్గం నూజివీడు, అందులో కూడా ఎక్కువ వెనుకబడిన వర్గాలుండే ప్రాంతం అరిగేపల్లి అనే ఉద్దేశంతో ఆగిరిపల్లి అనే ఉద్దేశంతో నేను నేరుగా ఈరోజు మీ గ్రామానికి వచ్చానంటే అది నా అదృష్టంగా నేను భావిస్తున్నా. ఈరోజు ఒక చరిత్ర ఎందుకంటున్నానంటే, ఒక సామాజిక సంస్కర్త, బడుగు బలహీన వర్గాల ఆరాధ్య దైవం మహాత్మా జ్యోతిరావు గోవిందరావు పూలే జయంతి చేసుకుంటున్నాం. చాలామంది పుడతాం, చాలామంది చనిపోతూ ఉంటాం. చనిపోయిన తర్వాత చాలామందిని మర్చిపోతాం. శాశ్వతంగా చరిత్రలో కొంతమందే మిగిలిపోతారు. ఈరోజు చూస్తే ఏప్రిల్ 11, 1827వ తారీఖున మహారాష్ట్రలో పూణేలో జన్మించినటువంటి పూలే గారు 2 ఏళ్లలో 200 సంవత్సరాలు జయంతి జరుపుకుంటాం. అంటే 200 సంవత్సరాల కంటే ముందు పుట్టిన వ్యక్తిని రోజు రోజుకు గుర్తుపెట్టుకుంటున్నామంటే, వాడవాడలో జయంతి ఉత్సవాలు చేస్తున్నామంటే అది ఆయన చేసిన త్యాగం, చూపించిన స్ఫూర్తి అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే మనిషి జీవితం అనేది శాశ్వతంగా సమాజం గుర్తుపెట్టుకునే విధంగా, మనకు తోచిన విధంగా మనం కూడా ముందుకు పోవాలి. అలాంటి స్ఫూర్తి ప్రదాత పూలే గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆయన కూడా ఒక పేద కుటుంబంలోనే పుట్టాడు. సమాజ సేవతో అనునిత్యం ఆయన చేసిన పనులన్నీ కూడా మనం చూస్తే ఒక మహానుభావుడిగా మిగిలిపోయారు. అదే మాదిరిగా పేదలు, బడుగు బలహీన వర్గాలు, దళితుల హక్కుల కోసం పోరాడిన నేత పూలే గారు. ఈరోజే మనం చూస్తున్నాం, చాలామంది పేదవాళ్ళుగా ఉన్నారు. ఇప్పటికి కూడా వాళ్ళు గుర్తించి మనుషులు లేని సమస్యలో ఆడబిడ్డలు మిమ్మల్ని చదువుకోవడంలో ఇప్పుడు కూడా వెనకబడ్డున్నారు. మన రాష్ట్రంలో అయితే మొట్టమొదటిసారి మహిళలు చదువుకోవాలని ఆలోచించి మహిళా యూనివర్సిటీ పెట్టిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అలాంటిది స్త్రీ విద్యకు మద్దతు లేని రోజుల్లో 1848లో తొలి మహిళా స్కూల్ పెట్టాడు. ఆ రోజుల్లో భార్యను చదివించి దేశంలోనే తొలి మహిళా అధ్యాపకురాలుగా చేసిన వ్యక్తి పూలే గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు కూడా మనకు ఆవిడెప్పుడు ఆదర్శం. సావిత్రిబాయి పూలే గారు తొలి మహిళా అధ్యాపకురాలు. ఇంకో పక్క కుల వ్యవస్థ ఇప్పటికి కూడా మనం అనుభవిస్తున్నాం. వివక్షత ఉంది. అందుకనే ఈరోజు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ వచ్చింది. రేపు ఎల్లుండో వెనుకబడిన వర్గాలను అవమానం చేయకుండా బీసీ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. అలాంటిది నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత సమైక్య ఆంధ్రప్రదేశ్లోని జస్టిస్ పొన్నయ్య కమిషన్ వేసి ఈ యొక్క ఎస్సీ ఎస్టీలని అంటరాని వారిగా చూడకూడదని, అది నేరమని ఒక చట్టం తీసుకొచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్క జ్యోతిరావు పూలే గారు ఒక ఆదర్శం. అంబేద్కర్ గారు ఆయన్ని ఆదర్శంగా తీసుకొని సామాజిక న్యాయం కోసం, సమానత్వం కోసం ఎనలేని కృషి చేశారు.
ఇంకో పక్క ఆ రోజుట్లోనే మీరు చూస్తే బాల్య వివాహాలు, చిన్నపిల్లలకే పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. భర్త చనిపోతే భార్య కూడా సతీ సహగమనం చేసేవాళ్ళు. ఇలాంటివి చేస్తూ ఉంటే అలాంటి మూఢ నమ్మకాలపైన రాజీ లేని పోరాటం చేశాడు, ఉద్యమాలు చేశాడు. అనాథ బాలికలకు ఎవరైనా పెళ్లి కాకుండా పిల్లల కంటే కూడా వాళ్ళను కూడా ఆదర్శంగా తీసుకొని వాళ్ళందరికీ ఆశ్రమాలు కల్పించిన వ్యక్తి పూలే గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రైతుల అప్పులపైన పోరాడాడు, రైతుల్లో చైతన్యం తీసుకొచ్చాడు. తక్కువ ఖర్చు పెట్టాలి, ఎక్కువ ఆదాయం సంపాదించాలని రైతుల్లో కూడా రైతుల కోసం పోరాడిన వ్యక్తి పూలే గారు. సమానత్వం, మానవతా విలువలు, విద్యా హక్కులు ఇలాంటి విషయాలలో ముందుకు పోయారు. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఒకసారి చరిత్ర నెమరేసుకోవాలి. చరిత్రలో ఏం చేశారు ఎవరని ఆలోచిస్తే మీలో ఒక చైతన్యం వస్తుంది. భవిష్యత్తుకు మన ప్రణాళికలు తయారు చేసుకునే పరిస్థితి రావాలి. మీరు ఒకసారి చూసినప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చే వరకు వెనుకబడిన వర్గాలకు న్యాయం జరగలేదు. ఈ రాష్ట్రంలో నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, వెనుకబడిన వర్గాలకు న్యాయం చేసిన ఏకైక పార్టీ, చేస్తున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇదొక చరిత్ర. అందరికీ అన్ని విధాల సహకరించే రోజుల్లో వెనుకబడిన వర్గాలు పూర్తిగా నష్టపోయారని, వీళ్లకు గుర్తింపు లేదని గుర్తించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అక్కడి నుంచి ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్లు పెట్టాం. అదే మాదిరిగా ఏవైతే స్థానిక సంస్థల్లో 33% రిజర్వేషన్లు పెట్టాం. ప్రత్యేకమైన కార్యక్రమాలకు బీసీలు తీసుకొచ్చాం. ఇలాంటి కార్యక్రమాలు మీరు చూస్తే అనేక కార్యక్రమాలు తీసుకొచ్చి ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, తెలుగుదేశం పార్టీకి వెన్నెముక వెనుకబడిన వర్గాలు, అలాంటి వెన్నెముక అయినటువంటి వెనుకబడిన వర్గాల్ని పూర్తిగా ఆదరించే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వానిది, పార్టీది. ఈరోజు ఎన్డీఏలో ఉన్న మిత్రపక్షాలు ముగ్గురం కూడా, నేను కానీ మా మిత్రుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ, బీజేపీ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కానీ, మేమందరం కూడా వెనుకబడిన వర్గాల కోసం పనిచేస్తున్నాం. న్యాయం చేసే పార్టీ ఎన్డీఏ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 1988లో నాయి బ్రాహ్మణ్ ఫెడరేషన్ పెట్టాం. 2016లో ఎంబీసీ ఫెడరేషన్ పెట్టాం. ఈరోజు దగ్గర 140 వర్గాలు ఉన్నారు, 140 కులాలు ఉన్నాయి. వీళ్ళందరి కోసం 50-55 కార్పొరేషన్లు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు చేసి మీరు ఎక్కడన్నా సమావేశాలు కావాలంటే దానికి కూడా మీ అందరి కోసం జిల్లాల వారీగా బీసీ భవన్లకు శ్రీకారం చుట్టాం. ప్రత్యేక ప్రణాళిక కూడా తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మీరు చూస్తే మొట్టమొదటిసారిగా 2000 ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు వెనుకబడిన వర్గాలకు రెసిడెన్షియల్ స్కూల్స్ తీసుకొచ్చారు. ఇంకో పక్కన 2019లో నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత 65 రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేశాం. నా ఆలోచన ఒకటే, అన్ని వర్గాలతో సమానంగా, అవసరమైతే అన్ని వర్గాల కంటే మిన్నగా ముందుండే విధంగా వెనుకబడిన వర్గాలను తయారు చేయడమే ఈ ప్రభుత్వ ఆలోచన ధ్యేయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 108 బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటే 75 దాకా తెలుగుదేశం పార్టీ హయాంలో వచ్చాయి. మత్స్యకారు కుటుంబాలకి దగ్గర ఒక 9 రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టాం. కొన్ని స్కూల్స్ ఉంటే ఇవన్నీ కూడా
జూనియర్ కాలేజీలుగా చేసి ముందుకు పోయే పరిస్థితి తీసుకొచ్చాం. వెనుకబడిన వర్గాల పిల్లల్లో మాణిక్యాలున్నారు. సరైన చేయూతిస్తే బ్రహ్మాండంగా రాణించే అవకాశాలుంటాయి. అందుకే ఈ ప్రభుత్వం ఎవరైనా విదేశాల్లో ఏ యూనివర్సిటీ చదువుకోవాలన్నా ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయలు సబ్సిడీ చదివించిన ప్రభుత్వం ఈరోజు ప్రస్తుతం ఉండే ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సివిల్స్ కానీ రాష్ట్ర స్థాయిలో ఉండే గ్రూప్ 1కి కానీ ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాం. ఇంకో పక్కన మీరు చూస్తే 405 కోట్ల రూపాయలు సంక్షేమ హాస్టల్ కోసమే ఖర్చు పెడుతున్నాం. ఇంకో పక్క 76 కోట్లు పెండింగ్ ఉంటే నేను ఒకటే మంత్రి గారు చెప్పాను, ఎవరైనా సరే కొంత వెయిట్ చేస్తాం, కానీ ఈ ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యత వెనుకబడిన వర్గాల సంక్షేమం. దీంట్లో ఏమాత్రం కూడా నిర్లక్ష్యం లేకుండా పనిచేస్తామని హామీ ఇచ్చాను. ఇంకో పక్క మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలుగు రాష్ట్రాల్లో బీసీ స్టడీ సర్కిల్స్ పెట్టాం. సివిల్ సర్వీస్ కోసం కోచింగ్ సెంటర్లు పెట్టాం. ఇలాంటి మీరు చూసినప్పుడు అమరావతిలో కూడా పర్మనెంట్గా సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం. దానికి కూడా 500 మందికి ఒక్కొక్క బ్యాచ్లో ట్రైనింగ్ ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నాం. రేపు డిఎస్సి వస్తుంది. డిఎస్సిలో ఎక్కువ మంది బీసీలు పాస్ కావడానికి ప్రత్యేకంగా 5720 మందికి శిక్షణా కార్యక్రమాలు పెట్టి వారికి ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. బీసీల కోసం ఒక ప్రణాళిక తీసుకొచ్చాం, ఉప ప్రణాళిక తీసుకొచ్చాం. ఎస్సీలకు సబ్ ప్లాన్ ఉంది, ఎస్టీలకు సబ్ ప్లాన్ ఉంది. అదే మరిగా బీసీలకు కూడా ఒక సబ్ ప్లాన్ తీసుకొచ్చి దగ్గర ఈ సంవత్సరం 48,000 కోట్ల రూపాయలు బీసీల సంక్షేమానికి ఖర్చు పెడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఆదరణ 1 తీసుకొచ్చాం. ఇప్పుడు ఆదరణ 1, 2 కూడా పూర్తి చేశాం. ఇప్పుడు ఆదరణ 3 కింద ప్రతి సంవత్సరం ఒక 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ముందుకెళ్తాం. నేను ఒకటే ఆలోచించాను, అన్ని వర్గాలు పైకి రావాలి, అందరినీ ఆర్థికంగా పైకి తీసుకురావాలి. షెడ్యూల్ కులాలు ఉన్నాయి, వాళ్లకు ఇబ్బందులు ఉన్నాయి, వాళ్లకు న్యాయం చేస్తాం. అదే మరి షెడ్యూల్ తెగలున్నారు, వీళ్ళు అడవుల్లో ఉంటారు, ఇంకా అనాగరికంగా చాలా బాధపడుతున్నారు, వాళ్ళ కోసం పనిచేస్తాం. మైనారిటీ సోదరమణులు ఉన్నారు, మైనారిటీలు కూడా ఆర్థికంగా వెనుకబడ్డారు. ముస్లిమ్స్లో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళను కూడా గుర్తించి వారి అభివృద్ధి కోసం కూడా పనిచేస్తున్నాం. అదే సమయంలో వెనుకబడిన వర్గాలను చూస్తే ఈరోజు మీరు కుల వృత్తులు పోయినాయి, చేతి వృత్తులు దెబ్బతింటున్నాయి. అందుకే నేను ఆలోచిస్తున్నా, మీ ఆదాయాన్ని పెంచడానికి ప్రత్యేకమైన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాం. స్వర్ణకారుల కోసం ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పాటు చేశాను. ఇంకో పక్క మీరు చూస్తే కళ్ళు గీత కార్మికులకి మద్యం షాపుల్లో 10% రిజర్వేషన్లు చేసి 50% వాళ్ళు ఫీజులు కట్టి తద్వారా వచ్చిన డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టుకునే విధంగా వాళ్ళకి ఎక్కువ ఆదాయం వచ్చే విధంగా ఏర్పాటు చేశాం. అదే మరి చేనేత కార్మికులకు మీరు చూస్తే ఏదైతే హ్యాండ్లూమ్ ఉంటే 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తున్నాం. పవర్ లూమ్స్ ఉంటే 500 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తున్నాం. ఇంకో పక్కన ఎవరైతే చేనేత బట్టలు నేస్తే జీఎస్టీ కూడా రాయితీ చేశాం. ఇవన్నిటికి కూడా 896 కోట్ల రూపాయలు సబ్సిడీకి కేటాయించాం. ఈరోజు వెనుకబడిన వర్గాలు ఎవరన్నా ఇల్లు కట్టుకుంటే అదనంగా 50,000 రూపాయలు వాళ్ళకి సబ్సిడీ ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎవరైనా మీరు ఎస్సీలు ఉన్నారు, ఒక్క పైసా ఖర్చు లేకుండా సూర్య ఘర్ మీద వాళ్లకు ఉచితంగా సోలార్ ప్యానెల్స్ పెట్టే ఏర్పాటు చేస్తున్నాం. అంటే మీరు ఒక్క పైసా పెట్టక్కర్లేదు, 200 యూనిట్లు ఉచితంగా కరెంటు ప్రస్తుతం ఇస్తున్నాం. భవిష్యత్తులో 200 కరెంట్లు ఉత్పత్తి చేసుకోవడానికి
మీ ఇంటిపైనే కరెంటు తయారు చేసుకోవడానికి 2 కిలోవాట్ ఉత్పత్తి చేసే సామర్థ్యంతో సోలార్ ప్యానెల్స్ పెడతాం. ఇది మీరు వాడుకొని మిగిలితే గ్రిడ్కి ఇస్తే ₹2.09 మీకు డబ్బులు కూడా ఇప్పిస్తాం. ఒకవేళ పగటిపూట కరెంటు ఉత్పత్తి చేసి రాత్రిలో మళ్ళీ కరెంటు కావాలంటే గ్రిడ్కి ఇచ్చి మళ్ళా రాత్రి తీసుకునే అవకాశం ఉంటుంది. బీసీలకైతే 2 కిలోవాట్లు అయితే 60,000, అదనంగా ₹20,000 సబ్సిడీ. 3 కిలోవాట్లు అయితే ₹98,000 సబ్సిడీతో వాళ్ళని ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకున్నాం. వాళ్ళు కూడా ముందుకొచ్చి ఇంటిపైనే కరెంటు ఉత్పత్తి చేసుకోవాల్సిందిగా కోరుతున్నా. ఇలాంటి కార్యక్రమాల వల్ల మీకు వెసులుబాటు వస్తుంది. ఎవరైతే నాయి బ్రాహ్మణులు దేవాలయాల్లో పనిచేస్తారో ₹15,000 ఇంత మునుపు ఆందోళన వస్తే దాన్ని 25,000 చేసామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్ని కార్పొరేషన్లు వేస్తున్నాం, రాజకీయాల్లో ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇంకో పక్క మీరు చూస్తే 34% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెట్టాం. వీళ్ళు వచ్చిన తర్వాత 16% తగ్గించారు. మళ్ళీ నేను ప్రయత్నం చేస్తున్నాను. మళ్ళీ 26 నుంచి 34% చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి, కార్పొరేషన్లు ఉన్నాయి. అన్నిట్లో కూడా వెనుకబడిన వర్గాలకి న్యాయం చేయడం కోసం 33% పెట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇలాంటివన్నీ చేసి ఈరోజు బీసీ రక్షణ చట్టం కూడా సబ్ కమిటీ వేసాం. తొందరలోనే రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్ను ఆధారంగా చేసుకుని వారికి కూడా న్యాయం చేయడం కోసం ముందుకు పోతాం. నేను ఒకే ఒక విషయం చెప్తున్నాను మీ అందరికీ. ఎప్పుడూ లేనటువంటి సుపరిపాలనకు నాంది పలికాం. మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను ఎన్నికల కంటే ముందు ఒక మాట చెప్పాను. రాష్ట్రం నష్టపోయింది, ఈ రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతూ ఉంది, ఇది కొనసాగితే మన మనుగడకే ప్రమాదం వస్తుందని ఎన్నికల ముందు చెప్పాను. మీరు నమ్మారు. నమ్మడమే కాదు, 93% మేము పెట్టిన అభ్యర్థులు గెలిపించారు. పార్థసారథి గారు ఒకప్పుడు పెనమలూరులో ఉంటే కాదు నూజివేడుకు పోమంటే ఆయన ఇక్కడ భయపడ్డాడు. భయపడితే నేను అన్నా, పార్థసారథి గారు మీరు నిలబడండి, నూజివేడ ప్రజల మనసులు నాకు తెలుసు, బ్రహ్మాండమైన మెజార్టీతో మిమ్మల్ని గెలిపిస్తారని ఆ రోజే చెప్పాను. అదే మాట నిలబెట్టుకున్నారు. ఇప్పుడు పార్థసారథిని కూడా మీ ముందర అభినందిస్తున్నా. బాగా యాక్టివ్గా పనిచేస్తున్నాడు, మీలో ఒక్కడిగా కలిసి పనిచేస్తున్నాడు. దానికి అభినందనలు. ఇది చాలదు, ఇంకా నియోజకవర్గం వెనుకబడి ఉంది. మెట్ట ప్రాంతం అన్ని జిల్లాలో కూడా వెనుకబడి ఉంది. అన్ని విధాల అభివృద్ధి చేసే వరకు ప్రత్యేకమైన శ్రద్ధ పార్థసారథి గారు పెట్టాలి. ఆయనకు పూర్తిగా నేను అండగా ఉంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే నేను అనేక సార్లు మీకు ఒక మాట చెప్పాను. ఎప్పుడు కూడా సంపద సృష్టించాలి, అభివృద్ధి చేయాలి, ఆదాయాన్ని పెంచాలి, మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. మళ్ళీ ఆదాయాన్ని పెంచితే ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం, మళ్ళీ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. అప్పుడే ఇది సాధ్యం అవుతుంది. అప్పులు చేసి పంచితే, అప్పులు చేసి అవినీతి చేస్తే ఆ సమాజం మనుగడ సాధించలేదు. ఆ విషయమే నేను ఆ రోజు మీకు చెప్పాను. మీరు నమ్మారు. ఎవరిని పెడితే వాళ్ళందరినీ గెలిపించారు. నేను రాజకీయాల్లో 47 సంవత్సరాల నుంచి ఉన్నాను కానీ తెలుగుదేశం పార్టీ 42 సంవత్సరాల ఎన్నికలు చూశాను కానీ మొన్న చూసిన ఎన్నిక చరిత్రలో ఎప్పుడూ జరగని విజయాన్ని మీరు ఇచ్చారు. ఇది మేము ఎప్పుడూ మర్చిపోలేము. ఒకసారి అయితే అన్నీ చేయాలనే ఆశ ఉంది,
కానీ గల్లా పెట్టి చూస్తే ఖాళీ అయిపోయింది. అప్పులు తేవాలంటే ఇచ్చేవాళ్ళు కూడా రావడం లేదు. కొన్ని నిబంధనలు ఉంటాయి. మీరు కూడా ఒకసారి ఆలోచించండి. మీ ఊర్లో ఎవరైనా డబ్బులు కావాలంటే పరపతి ఉంటే, డబ్బులు తిరిగి ఇస్తాడని నమ్మకం ఉంటే అప్పిస్తారు. లేకుంటే ఇస్తారమ్మా? మీకు ఇవ్వరు కదా. నా పరిస్థితి కూడా అదే. నా మీద నమ్మకం ఉంది, మళ్ళీ దీన్ని సరిపెడతాడని విశ్వాసం ఉంది. మీరు కూడా అదే ఆలోచించారు. ఒక మాటలో చెప్పాలంటే ముఖ్యమంత్రి పదవి నాకు కొత్త కాదు. 4వసారి ముఖ్యమంత్రి. సమైక్య ఆంధ్రప్రదేశ్లో అందరికంటే ఎక్కువ సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నాను. ఆ రోజు నేను చేసిన పనులు చరిత్రలో శాశ్వతంగా మిగిలిపోతాయి. ఈరోజు హైదరాబాద్ పోయి చూస్తే ఎక్కడ అడుగు పెట్టినా నేను కనపడస్తాను. ఎందుకంటే దానికి కారణం చేసిన పని. ఎప్పుడో ప్రజల కోసం పనిచేశాడు. 200 సంవత్సరాల తర్వాత ఆయన గొప్పతనాన్ని మనం చెప్పుకుంటున్నాం. నేను కూడా అదే కోరిక ఉన్నా. నాకే ఆశలు కానీ ఆలోచనలు కానీ లేవు. మీ ప్రేమ కావాలి. మీరు గుర్తుపెట్టుకుంటే అదే చాలనుకొని మీకోసం రాత్రింబగళ్ళు పనిచేస్తున్నాను తప్ప ఇంకోటి కాదు. ఈరోజు అందుకనే మీరు చూస్తే దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికాను. నేను సూపర్ 6 చెప్పాను. అన్నిటికీ ఒక్కొక్కటే ఇచ్చుకుంటూ ముందుకు పోతున్నాం. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా పింఛన్లు 64 లక్షల మందికి 33,000 కోట్ల రూపాయలు పేదవాళ్ళకి ఇచ్చే ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం. 4,000 మన తర్వాత ఇచ్చేది తెలంగాణలో 2,600 లేకుంటే 2,006 రూపాయలు. అట్లా 4,000 ఇస్తున్నాం. 6,000 దివ్యాంగులకు ఇస్తున్నాం. కిడ్నీ పేషెంట్లు ఉంటే 10,000 ఇస్తున్నాం. మంచానికే పరిమితం అయితే మానవతా దృక్పథంతో 15,000 ఇస్తున్నాం. నేను ఒకటే ఆలోచించా, కష్టాల్లో ఉండేవాళ్ళని ఆదుకోవడం బాధ్యతగా నేను ఆలోచించా. నేను ఎన్నోసార్లు మీకు ఒక మాట చెప్పాను, మీ ఇంటికి ఒక పెద్ద దిక్కుగా ఉంటా, పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి మాట నిలబెట్టుకుంటున్నాను. అదే సమయంలో అన్నా క్యాంటీన్లు పెట్టాం. ఎవరికైనా ఆకలి అయితే అన్నా క్యాంటీన్ పోయి భోంచేసే పరిస్థితి వస్తుంది. తొందరలో మీ గ్రామంలో కూడా అన్నా క్యాంటీన్ తప్పకుండా వస్తుంది. ఇది కాకుండా మీరు ఒకసారి చూస్తే మా ఆడబిడ్డలు డాక్రా సంఘాలు నేనే పెట్టాను. పొదుపు ఉద్యమం నేనే నేర్పించాను. ఈరోజు మీ దగ్గర డబ్బులు ఉన్నాయంటే గర్వంగా తలెత్తుకొని తిరగలుగుతున్నారంటే అది డాక్రా సంఘాలు నా మానస పుత్రిక అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు వాళ్ళందరినీ ఇంటి ఒక పారిశ్రామికవేత్త చేయాలనుకుంటున్నాను. ఒక ఎంఎస్ఎంఈ పెట్టించాలనుకుంటున్నాను. ప్రత్యేకమైన ఈ సంవత్సరం 1,00,000 మంది మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా చేసే బాధ్యత తీసుకున్నాం. ఇది కాకుండా ఇంకొక పక్కన దీపం నేనే పెట్టా. ఆ రోజు ఆలోచించాను, మా తల్లి కట్టెల పొయ్యితో బాధపడేది, పొగంత కడుపులో వచ్చేది. చిన్నప్పుడు నేను చూశాను. నా తల్లి పడిన బాధ నా చెల్లెళ్ళు అక్కలు ఎవరు పడకూడదనే ఉద్దేశంతోనే 96-97లోనే దీపం కనెక్షన్ ఇచ్చాను. వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చా. ఇటీవల ధరలు పెరిగాయి, మీ కష్టాలు వచ్చాయి. మీ ఖర్చులు తగ్గించడానికి దీపం 2 కింద సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. రేపో ఎల్లుండో తల్లికి వందనం కూడా ఇస్తాం. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి. మా ఆడబిడ్డలను కోరుతున్నాను, ఈ గ్రామంలో నేను లెక్కలు చూశాను. మామూలుగా ఒక
భార్యాభర్తకి 2 పిల్లలు ఉండాలి. 2 కంటే తక్కువ ఉంటే జనాభా తగ్గిపోతుంది. 2 కంటే ఎక్కువ ఉంటే జనాభా పెరుగుతుంది, నిలకడగా ఉంటుంది. ప్రపంచమంతా జనాభా తగ్గిపోతూ ఉంది. ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా 1.5 అంటే 1.5 1.6కు వచ్చాం. ఇదే కానీ రేషియో కంటిన్యూ అయితే 2030-35 నుంచి జనాభా పెరగదు, తగ్గిపోతుంది. రేపు రాబోయే రోజుల్లో మీ ఊరు కూడా ఉండదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అగ్రిపల్లిలో జనాభా తగ్గుతూ వస్తే కొన్ని రోజుల తర్వాత పెద్ద ఊరు కాబట్టి కొన్ని రోజులు ఉంటుంది. 6-7 వేలు జనాభా ఉంది, లేదంటే 10,000 జనాభా ఉంది, ఓటర్లే 7,000. కానీ ఒక రోజు పోయిన తర్వాత జనాభా తిరుగు ముఖం పడితే చాలా సమస్యలు వస్తాయి. ఇక్కడ 1.7 ఉంది, అంటే ఒక కపుల్కి 1.7 సంతానం ఉంది ప్రస్తుతం. ఇది 2కు పెరగాలి. అప్పుడు మీ ఊరికి పిల్లలే ఆస్తి, ప్రజలే ఆస్తి. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. రైతుల్ని ఆదుకుంటాం, రైతులకు అండగా ఉంటాం, వాణిజ్య పంటలు ప్రోత్సహిస్తాం. అదే సమయంలో నూజివీడు ఎప్పుడు కూడా నూజివీడు అనగానే గుర్తొచ్చేది బ్రహ్మాండమైన మామిడి పళ్ళు గుర్తొస్తాయి, నూజివీడు పళ్ళు. ఇప్పుడే ఒక ఆడబిడ్డ ఒక ఎంఎస్ఎంఈ తీసుకొచ్చారు. ఒక చిన్న విషయం, ఏదైతే మామిడి పండ్లు కవర్లో పెట్టగలిగితే మామూలుగా ఎకరా 30,000 వస్తే ఆ పళ్ళు కానీ ఆ కవర్లో పెట్టి కానీ ప్రొటెక్షన్ ఇస్తే 1,30,000 ఎకరాకు వస్తుంది. దానికి కొంచెం ఖర్చు అవుతుంది, కానీ ఖర్చు కంటే 4 ఇంతలో ఆదాయం వస్తుందంటే ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇక్కడ చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ రావాలి. నేను ఆ రోజు పూర్తి చేసేసేవాడిని. గవర్నమెంట్ పోయింది, అది కోర్టుకు పోయింది, లేనిపోని సమస్యలు వచ్చాయి. దాన్ని కూడా వీలైనంత తొందరలో కోర్టులో స్టే వెకేట్ చేపించి చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. అది వచ్చిన తర్వాత ఇక్కడ ఇప్పుడే 2-3 విషయాలు ఎమ్మెల్యే గారు మినిస్టర్ గారు చెప్పారు. ఆ 2-3 విషయాలు కానీ పూర్తి చేయగలిగితే, కొన్ని లిఫ్ట్ ఇరిగేషన్లు పూర్తి చేసి అన్ని చెరువులకు నీళ్లు ఇవ్వగలిగితే ఈ నూజివీడు నియోజకవర్గం బ్రహ్మాండంగా తయారవుతుంది. ఒక పక్కన ఔటర్ రింగ్ రోడ్ కూడా వస్తుంది, మీ ఊరు పక్కనే అమరావతికి రోడ్డు వస్తుంది. అదే సమయంలో ఈ నీళ్లు కూడా తీసుకొస్తే పెద్ద ఎత్తున అభివృద్ధి అవుతుంది. ఇది కాకుండా 20,000 రూపాయలు అన్నదాత కింద ఇస్తానని చెప్పాం. నేను ఇప్పుడు కూడా హామీ ఇస్తున్నాను, ఎన్డీఏ ప్రభుత్వం తప్పకుండా రైతులకు ఇస్తాం. కేంద్రం 6,000 ఇస్తుంది, మిగిలిన 14,000 రూపాయలు 3 ఇన్స్టాల్మెంట్లో మే నుంచే ప్రారంభించి మీకు పూర్తి చేసే బాధ్యత నాది. మత్స్యకారులకు 20,000 రూపాయలు ఇస్తాం. వేట నిషేధ సమయంలో వాళ్ళని ఆదుకోవడానికి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నాను. ఈరోజు మీరు రాష్ట్రంలో చూస్తున్నారు, మొన్నటి వరకు అసెంబ్లీ అంటే బూతులు. నేను ఆ రోజు ఒక మాట చెప్పి వచ్చాను, ఒకే మాట. నేను అసెంబ్లీలో ఉన్నప్పుడు ఎన్నో సంవత్సరాలుగా అసెంబ్లీలో ఉన్నాను, కానీ ఏ రోజు కూడా అసభ్యంగా మాట్లాడిన సందర్భాలు లేవు. రాజకీయ నాయకులు హోరీగా పోరాడతాం, ప్రజల కోసం పోరాడతాం, ప్రజాహితం కోసం పనిచేస్తాం. అలాంటి సందర్భంలో నన్ను అవమానం చేసినప్పుడు నేను ఒకటే మాట చెప్పాను, ఇది గౌరవ సభ కాదు, కౌరవ సభ. మళ్ళీ గౌరవ సభ చేసేదానికి క్షేత్రస్థాయిలో పనిచేసి గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతా అన్నాను, పెట్టాను. మళ్ళీ చూశాను, ఎక్కడ చూసినా ఆడబిడ్డల పైన అసభ్యంగా
పోస్టులు పెట్టడం సోషల్ మీడియాలో. నేను రాజకీయాలు సేవల కోసం చూశాను. ఇప్పుడు రాజకీయాలు దిగజారిపోయినాయి. సోషల్ మీడియా వచ్చింది. ఇష్టానుసారంగా నేరస్తుల అడ్డాగా మారిపోయే పరిస్థితి వచ్చింది. అందుకే నేను ఒకే మాట చెప్పాను, ఈ మాటకు కట్టుబడి ఉన్నా. ఎవడైనా సరే సోషల్ మీడియాలో క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే అదే చివరి రోజుగా మీకుంటుందని హెచ్చరిస్తున్నా. గౌరవప్రదంగా బతకనియండి. సమాజంలో మీకు చేతనైతే విలువలు నేర్పించండి. మీకు చేతనైతే సమాజ హితం కోసం పనిచేయండి. ఆదాయం పెంచండి. ఆరోగ్యాన్ని పెంచడానికి పనిచేయండి. లేకపోతే చేత కాకపోతే ఇంట్లో పడుకోండి. పిల్లలకు నేరాలు నేర్పించండి. రౌడీజం నేర్పించద్దండి. ఇది మంచి పద్ధతి కాదని కూడా హెచ్చరిస్తున్నా. నేను చాలా ఏళ్ళు చూసా. ఒకసారి నేనే మోసపోయా. ముఖ్యమంత్రిగా ఉన్న నిద్రలేసి చూశాను. ఎవరైతే వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయాడు. నేను అనుకున్న పాపం మన ప్రత్యర్థి ఆయన గుండెపోటు చనిపోయాడు అని అనుకున్నాను. అనుకుంటే అది గుండెపోటు కాదు, గొడ్డలి వేటు. తర్వాత తెలుసుకోవడానికి చాలా సమయం పట్టింది నాకు. అంటే ఒక ముఖ్యమంత్రినే మోసం చేయగలుగుతున్నారంటే మీరొక లెక్క అని మిమ్మల్ని అడుగుతున్నా. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే మనుషులుండే ఈ రోజుల్లో, తిరిగి కేసులు పెట్టే ఈ రోజుల్లో వాళ్ళని సమర్థవంతంగా ఎదుర్కోవాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమంటారని మిమ్మల్ని అడుగుతున్నా. ఎదుర్కోవాలంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. ఇది మంచి పద్ధతి కాదని. ఇది అడిగితే మా మీద ఇష్టానుసారంగా మాట్లాడతారు, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు. నేను ఒకే మాట చెప్పాను, ఎవరైనా సరే తప్పులు చేసే వాళ్ళ పట్ల ఈ ప్రభుత్వం చండ శాసనుడిగా ఉంటామని హెచ్చరిస్తున్నా. మంచి చేయండి. నిన్న కూడా చూస్తున్నారు మీరు. నిన్న అనంతపురకు పోయి ఎన్ని డ్రామాలు ఆడుతున్నారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, నేను ఎప్పుడైనా స్వేచ్ఛగా తిరిగానా రాష్ట్రంలో? మాజీ ముఖ్యమంత్రిగా చూశారా 5 ఏళ్ళు మీరు? 1924 ఎక్కడ తిరగలేకపోయాను. ఇప్పుడు ఎవరు ఎక్కడ తిరగాలన్నా ఇబ్బంది ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. స్వేచ్ఛ ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. స్వేచ్ఛ ఇస్తే రౌడీజం చేస్తామంటే, నేరాలు చేస్తామంటే అలాంటప్పుడు గట్టిగా ఉండాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి ఉన్నప్పుడు మీరే చూశారు, ఈ ప్రభుత్వం అభివృద్ధి కోసం ఉంది తప్ప ఇంకొకటి కాదు. అదే సమయంలో ఎవరు తప్పు చేసినా వాళ్ళని శిక్షించే బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. ఆ విషయం కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని కోరేది, ఇప్పటికే చాలా పనులు చేశాం, ఇంకా మిగిలిన పనులు చేస్తాం. అదే సమయంలో నేను ఇటీవల కాలంలో ఆలోచించినప్పుడు ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఆ కార్యక్రమం మీరు చూస్తే ఈరోజు మనందరం కూడా ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యం, దీంతో కొంతమంది వ్యక్తులు పెట్టుబడులు పెట్టి వాళ్ళు బాగుపడి సమాజ హితం కోసం పనిచేశారు. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఈ టెలిఫోన్స్ ఉన్నాయి. ఈ టెలిఫోన్స్ అన్నీ కూడా కొన్ని గవర్నమెంట్ ఉన్నా ప్రైవేటు వ్యక్తులందరూ వేసి మనకు సేవలు అందిస్తున్నారు. అదే సమయంలో వాళ్ళు కూడా డబ్బులు కొంతవరకు సంపాదించుకున్నారు. కరెంటు విషయంలో అదే జరుగుతుంది, రోడ్ల విషయంలో అదే జరుగుతుంది, పోర్ట్లు ఇలాంటివి చాలా వచ్చాయి. ఈరోజు నేను ఆలోచించిన విధానం ప్రభుత్వం ప్రైవేట్ పీపుల్ భాగస్వామ్యంతో మిమ్మల్ని అందరినీ ఆదుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. జీరో పావర్టీ అన్నాను. తెలుగులో ఎతికాను కానీ మంచి పేరు దొరకలేదు. అందుకే ఇదే బాగా అర్థమవుతుందని జీరో పావర్టీ అన్నాను. అదే సమయంలో
2 విషయాల్లో ముందుకు పోయాం. మార్గదర్శి, బంగారు కుటుంబం. మార్గదర్శి అంటే ఎవరైతే మీకు మార్గాన్ని చూపిస్తారో, మీతో అనుసంధానమయ్యి మీ ఇంటికి సహకరిస్తారో వాళ్ళని మార్గదర్శిగా పెట్టుకున్నాం. అదే సమయంలో ఎవరైతే బాగా పేదవాళ్ళుగా ఉన్నారో వాళ్ళని బంగారు కుటుంబాలుగా పెట్టుకున్నాం. మీకు అవకాశాలు వస్తే ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నాం. ఇక్కడే నూజివీడు ప్రభాకర్ గారు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో పుట్టాడు. నూజివీడు సీడ్స్ పెట్టాడు, టెక్స్టైల్స్ పెట్టాడు, అనేక పరిశ్రమలు పెట్టాడు. దగ్గర ఒక 5,000 కోట్ల రూపాయలు టర్నోవర్కి రీచ్ అయ్యాడు. 10,000 మందికి ఉద్యోగాలు క్రియేట్ చేశాడు. ఎక్కడ పుట్టాడంటే ఈ నూజివీడులోని ఒక మారుమూల గ్రామంలో పుట్టి ఒక పారిశ్రామికవేత్తగా తయారయ్యాడు. ఇలాంటి వాళ్ళు ఎన్ఆర్ఐస్ వచ్చారు, పారిశ్రామికవేత్తలు వచ్చారు, వ్యాపారవేత్తలు వచ్చారు. వాళ్ళందరికీ ఒకటే విజ్ఞప్తి చేశారు, మీరు ఈ స్థాయికి వచ్చారంటే దానికి కారణం సమాజం. మీకు అవకాశం వచ్చింది, అందిపుచ్చుకున్నారు, మీరు ఈరోజు ముందుకు పోయారు. కానీ మీకు ఒక బాధ్యత ఉంది. మీతో పుట్టిన వారు మీ ఊర్లో, మీతో పుట్టిన మీ బంధువులు కూడా ఇంకా పేదరికంలో ఉన్నారు. వాళ్ళను కూడా పైకి తీసుకురావాలి. డబ్బులు అనేటివి, సంపద అనేటివి అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు రావాలి. అంతేగాని సంపద కొంతమందికే పరిమితమై మిగిలిన వాళ్ళు తినడానికి తిండి లేకుండా, చదివించుకోవాలంటే పిల్లలకు డబ్బులు లేకుండా, ఇంకో పక్క అనునిత్యం సమస్యల సుడిగుండంలో చాలా బాధపడుతూ ఉండడం కరెక్ట్ కాదు. దానికోసమే నేను ఒక వినూత్నమైన కార్యక్రమం, పైనుండే 10 మంది, కింద నుండే 20 మందికి చేయూతనివ్వాలి. ప్రజలే ఆస్తి. ఈరోజు ప్రభాకర్ రావు కుటుంబంలో, నూజివీడు ప్రభాకర్ గారి కుటుంబంలో వాళ్ళ తండ్రి ఇచ్చిన ఆస్తి కాదు, ఆ కుటుంబానికి ఆయనే ఒక ఆస్తి. ఎందుకంటే ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. వాళ్ళ నాన్న చదివించాడు, చదివించిన తర్వాత ఆలోచన వచ్చింది, సీడ్స్ ఫ్యాక్టరీ పెడితే విత్తనాలు ఉత్పత్తి చేస్తే డబ్బులు వస్తాయనే ఆలోచనతో పారిశ్రామికవేత్త అయ్యాడు. ఆదాయాన్ని సంపాదించాడు. అంటే వాళ్ళ నాన్న ఇచ్చిన వ్యాపారం కాదు, కొంతమందికి తల్లిదండ్రులు వ్యాపారాలు ఇస్తారు, కానీ ఆయన సొంతంగా చేశాడు. అంటే ఆయనలో కొన్ని శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, అవకాశాలు వచ్చాయి. అలాంటి వ్యక్తి ఈ గ్రామాన్ని దత్తత తీసుకొని మీకు కూడా అండగా ఉండమని చెప్తున్నా. దీనికి ఒక ఉదాహరణ ఇచ్చాను. అంబేద్కర్ గారు చదువుకోవాలనుకున్నాడు, 12వ సంతానం. ఆ రోజుల్లో షెడ్యూల్ కులాలంటే అంటరానితనం ఉంది, ఎవరు కూడా అండగా ఉండే పరిస్థితి లేదు. అప్పుడు ఆలోచిస్తే బరోడా మహారాజు ఆ రోజు బాంబేలో చదువుకోవాలంటే నెలకు 12 రూపాయలు ఇచ్చాడు. ఆ 12 రూపాయలు చదువుకున్నాడు. లండన్కు పోవాలంటే నెలకు $11 ఆ రోజు డబ్బులు ఇచ్చాడు. దాంతో ఆయన మనం చూస్తే రాజ్యాంగాన్ని రాసే ఒక పెద్ద వ్యక్తిగా తయారయ్యాడు, గొప్ప మేధావిగా తయారయ్యాడు. ఒకవేళ ఆ రోజు బరోడా మహారాజు గారిని సహకరించకపోతే అయి ఉండొచ్చు, అవ్వకుండా ఉండొచ్చు. ఈరోజు అబ్దుల్ కలాం ఉన్నాడు. అబ్దుల్ కలాం ఈ దేశంలో ఒక అత్యున్నతమైనటువంటి రాష్ట్రపతి. ఆయన ఎంపికలో కూడా నేను కూడా భాగస్వామ్యం అయ్యా. అది నా పూర్వ జన్మ సుకృతంగా నేను భావిస్తున్న ఒక మంచి వ్యక్తిని ఎంపిక చేసిన దానికి. అలాంటి వ్యక్తికి అయ్యంగార్ ఎక్కడైతే ఆయన ఉండే రామేశ్వరంలో అండగా నిలబడ్డాడు. ఆ రోజు బ్రాహ్మిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలాంటి శుద్రుల దగ్గర కానీ ముస్లింల దగ్గర కానీ ఇంటికి రానిచ్చే పరిస్థితి లేకపోతే అండగా నిలబడి ఆయనకు అన్ని విద్యలు నేర్పించాడు. అయితే ఆయనే చెప్పాడు. దానివల్ల ఆయన ఒక అచంచలమైన వ్యక్తిగా తయారయ్యాడు, శాస్త్రవేత్తగా తయారయ్యాడు. భారతదేశంలోని ఒక మేధావిగా ఒక అధ్యక్ష పదవికే రాణించే పరిస్థితికి వచ్చాడు.
ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. రామకృష్ణ పరమహంస వల్ల వివేకానందుడు తయారయ్యారు. అందుకని నేను కూడా ఆలోచించింది ప్రజలే ఆస్తి. ఈరోజు నేను ఒక ఇంటి 2 ఇళ్ళు తిరిగాను. 2 ఇళ్ళు తిరిగితే ఒక యాదవ కుటుంబం, తండ్రికి 2 పిల్లలు, వాళ్ళిద్దరికీ ఒకరికి 3 పిల్లలు, ఒకరికి 2 పిల్లలు. ఆ ఇంటికి పోయినప్పుడు 3 బర్రెలు, ఒక 20 గొర్రెలు. ఇది వాళ్ళ ఆస్తి. నేను అడిగాను, మొదట తండ్రి తల్లి ఉన్నారు, ఆయన కొంచెం వికలాంగుడు కూడా, కొద్దిగా కాలు ఇరిగిపోతే ఇప్పుడు దివ్యాంగుల పెన్షన్ 6,000 రూపాయలు ఇస్తున్నాం. ఆయన నేను అడిగాను, ఏంటంటే మా తండ్రి నాకు నేర్పించాడు గొర్రెలు మేపమని. నేను గొర్రెలు మేపుతున్నా, ఇప్పుడు 3 ఆవులు పట్టుకున్నా, దానికి గడ్డ వేస్తే కొన్ని పాలు వస్తాయి. మా వృత్తి పాలు గొర్రెలు మేపుకోవడం. నేను ఆయన కొడుకున్నాడు, కొడుకుని నువ్వేం చేసావని అడిగాను. కొడుకు కూడా గొర్రెలు మేపుకుంటున్నాడు. ఇప్పుడు గొర్రెలు మేపితే ఏమవుతుంది, ఆ 20 గొర్రెల్ని తీసుకొని ఊరు తిరగాలి, అక్కడే మంద పెట్టాలి. ఇంకా ఆదివారం లేదు, శనివారం లేదు, పెళ్ళిళ్ళు లేవు, పండగలు లేవు. వాళ్ళ జీవితాంతం అదే పని. నేను అడిగితే ఆ కుర్రాడు అనింది, ఇంటి దగ్గర గొర్రెలు ఉన్నాయి, మీ ఊర్లోనే ఊరి పక్కన మంచి షెడ్లు కట్టి గొర్రెలను అక్కడ పెట్టి తిప్పే పని లేకుండా గడ్డి వేసి మేపే ఫామ్ క్రియేట్ చేస్తే నీకు ఇష్టమా అని అడిగా. తండ్రికి ఇష్టం లేదు. కుర్రవాడు అన్నాడు, ఇది మంచి పద్ధతి సార్, నాకు ఇష్టమే అన్నాడు. నేను ఆయన పిల్లలున్నారు, 2 కూతుర్లు, 2 అడిగాను. ఒకరు డాక్టర్ కావాలని, ఇంకొకరు ముఖ్యమంత్రి కావాలని. ఎందుకంటే నేను వచ్చాను కాబట్టి నన్ను చూసి నేను కూడా మీ మారికి కావాలని ఆ పాప చెప్పే పరిస్థితి వచ్చింది. అంటే పిల్లల్లో ఆలోచనలు మారాయి, కోరికలున్నాయి. ఆ కోరికలు తీర్చే సత్తా తల్లిదండ్రులకు లేదు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ పిల్లల్ని బాగా చదివిస్తే మట్టిలో మాణిక్యాలు. దానివల్ల మీ కుటుంబాలు బాగుపడతాయి, దేశం రాష్ట్రం బాగుపడుతుంది. నేను అందుకే ఈరోజు ఈ కార్యక్రమం తీసుకొచ్చాను. ఈరోజు నేను ఇక్కడుండే మార్గదర్శుల్ని మీకు అప్పచెప్తున్నాను. ఈ ఊర్లో 206 కుటుంబాలు అత్యంత వెనుకబడిన కుటుంబాలు. ఇది కూడా ఇంకొక విషయం కూడా మిమ్మల్ని కోరుతున్నా, ఎవరైనా మీలో మేము కూడా బాగుపడాలంటే మీరు స్వచ్ఛందంగా ముందుకు వస్తే మిమ్మల్ని కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేసుకుంటాం. జీరో పావర్టీ P4 కింద పెట్టి మీకు కూడా సహకరించే బాధ్యత తీసుకుంటాం. ఒకవేళ నేను ఎంపిక చేసిన వాళ్ళు మాకు ఇష్టం లేదంటే అది మీ ఇష్టం. నేను ఒకటే కోరుతున్నా, గుర్రాన్ని తొట్టి దగ్గర తీసుకుపోయి నీళ్లు తాగిపిస్తాం, తాకపోతే ఏం చేయగలుగుతాం? బలవంతం చేయలేం. నేను ప్రభుత్వం ఇచ్చే అన్ని కార్యక్రమాలు మీకు ఇస్తాను, అది కూడా చెప్తున్నాను. నేను ఒక పక్కన మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది, భవిష్యత్తులో నేను ఒక వినూత్నమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాను. ఆ కార్యక్రమాలు మీరు చూసినప్పుడు ప్రతి ఒక్క ఇంటికి, గ్రామాలైతే 3 సెంట్లు ఇంటి జాగా ఇస్తాను. ఎవ్వరు ఎక్కడ కూడా ఇగ్నోర్ కాకుండా 5 సంవత్సరాల తర్వాత ప్రతి ఒక్కరి ఇంటికి ఇంటి జాగా ఇచ్చి ఇండ్లు కట్టించిన తర్వాతనే మళ్ళీ మీ ఎలక్షన్లో ఓటు కోసం మీ దగ్గరికి వస్తాం. దీంట్లో మీకు ఎవ్వరికి అనుమానం అవసరం లేదు. ఇల్లు కట్టే కార్యక్రమం పెద్ద ఎత్తున చేస్తాం, అందరికీ ఇళ్ళు కట్టిస్తాం. ఆ ఇండ్లు కూడా నివాసయోగ్యమైన ఇళ్ళు కడతాం. మొన్న మీరు చూశారు, ఇండ్లు కడతామని ఎక్కడో తీసుకుపోయి అనుకూలం కాని ఇంటి జాగాలు మీకు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఈ ఊర్లో 55 మందికి ఇంటి జాగాలు లేవు, ఇండ్లు లేవు. 1728 కుటుంబాలకు ఉన్నాయి. ఈ 55 మందికి హామీ ఇస్తున్నా, కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా,
ఎంత ల్యాండ్ కావాలనో ల్యాండ్ ఎక్విజిషన్ తీసుకుని ఇమ్మీడియట్గా ఇళ్లు కట్టే బాధ్యత జిల్లా యంత్రాంగానికి అప్పచెప్తున్నా. 1752 ఇండ్లలో మరుగుదొడ్లున్నాయి. 31 ఇండ్లలో మరుగుదొడ్లు లేవు. దీనికి 6 నెలలు టైం. మళ్ళీ మరుగుదొడ్డి లేదంటే ఇక్కడే చాలా బాగా చెప్పాడు మనాడు ఉపన్యాసం మా గ్రామ సెక్రటరీ. ఈ 31 మందికి వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టే బాధ్యత అప్పచెప్తున్నా. అదే మాదిరిగా 1753 మందికి ఇంటింటికి నీళ్లున్నాయి. ఒక 30 మందికి లేవు. ఆ 30 మందికి నీళ్ళు ఇచ్చే బాధ్యత అప్పచెప్తున్నా. 1783 మందికి అందరికీ కరెంట్ ఉంది. వాళ్ళందరినీ కోరుతున్నా, సోలార్ పెట్టుకోండి, ఖర్చులు తగ్గిపోతాయి. దానికి అందరికీ 3 కిలోవాట్లు 75,000 రూపాయల సబ్సిడీ ఇస్తాం. ఎస్సీలు ఎస్టీలకి 100% సబ్సిడీలు ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటాం. బీసీలకు అదనంగా 20,000 ఇస్తాం. దీనివల్ల కరెంటు ఛార్జీలు కట్టే పని ఉండదు. మీ ఇంట్లో మీరే కరెంటు ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉంటుంది. మీ మోటార్ సైకిల్కి కూడా మీరు ఛార్జ్ చేసుకోవచ్చు. మీ కారు ఉంటే కారుకు కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడికి పోవాలన్నా మీ ఖర్చు తగ్గే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్కన ఇప్పటి వరకు ఒక ఇంటికి మాత్రం ఉంది. 327 మంది ఎస్సీలు ఉన్నారు. వాళ్ళకు కూడా ఇవ్వాలి. ఎలిజిబిలిటీ అందరికి ఇస్తాం. 1783 మందికి గ్యాస్ ఇచ్చాం. అందరికి ఉన్నాయి. ఇందులో ఎలిజిబుల్ ఉండే అందరికీ ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తాం. 267 ఇండ్లకు మాత్రం ఇంటర్నెట్ ఉంది. 1516 ఇండ్లకు ఇంటర్నెట్ లేదు. అందరికీ ఫోన్లు ఉన్నాయి. నేనే ఫోన్లు తీసుకొస్తే ఆ రోజు ఎగతాళి చేశారు. కానీ ఇప్పుడు ఫోన్లు లేకపోతే నేను అడిగాను, ఏ ఇంటికైతే వెళ్ళాను గొర్రెలు మెప్పుకుంటున్నావు, నువ్వు సెల్ ఫోన్ వాడతావా అని అడిగాను. బ్రహ్మాండంగా వాడతాను సార్ అన్నాడు. సెల్ఫీ తీస్తావా అన్నాడు. బ్రహ్మాండంగా తీస్తాను సార్ అన్నాడు. అంటే 10వ తరగతి చదువుకున్నావు, ఇంకెందుకు నువ్వు చదువుకోవడం లేదని అడిగా. అవసరమైతే గొర్రెల మేపుతూనే చదువుకోవచ్చు. మీలో కూడా ఇక్కడ ఆడబిడ్డలు ఉన్నారు. ఆ ఇంట్లో 2 ఆడబిడ్డలను చూశాను. 2 కూడా యంగ్స్టర్స్ 10వ తరగతి వరకే చదువుకున్నారు. ఎందుకు ఇంటర్మీడియట్ రాయకూడదు? మీరు మీ జీవితాల్లో ఉపయోగపడే పరీక్షల్లో ఎందుకు మీరు డిగ్రీలు తీసుకోకూడదు? ఇంట్లో కూర్చొని కూడా చదువుకునే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో కూర్చొని కూడా డబ్బులు సంపాదించే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమ్ వస్తూ ఉంది. మీ ఇంట్లో కూర్చొని నాలెడ్జ్ ఎకానమీలో ఎక్కడికి కావాలన్నా అక్కడికి మీరు పనిచేసే పరిస్థితి వస్తుంది. తద్వారా ఆడబిడ్డలు ఇంటి పనులు చూసుకుంటూనే రోజుకు 4-5 గంటలు పనిచేస్తే ఒక 40-50 వేలు సంపాదిస్తారు. దానివల్ల మీ కుటుంబం బాగుపడుతుంది. ఇలాంటి వినూత్నమైన ఆలోచనలతోనే ముందుకు వస్తున్నా. ఈ ఊర్లో సీసీ రోడ్లు ఉన్నాయి. 4 కిలోమీటర్లు 84.8 కిలోమీటర్లు వేశారు. ఇంకా 12 కిలోమీటర్లు వేయాలనుకుంటున్నారు. నేను ఒకటే ఆదేశాలు ఇస్తున్నా, ఈ సంవత్సరం మినిమం 4 కిలోమీటర్లు వేస్తాం. 3 సంవత్సరాల్లో 12 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని హామీ ఇస్తున్నా. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితే 1 కిలోమీటర్ ఉంది. ఇంకా 20 కిలోమీటర్లు వేయాలి. అది కూడా 3 ఏళ్లలో పూర్తి చేయమని ఆదేశాలు ఇస్తున్నా. దానికి కావాల్సిన నిధులు కూడా ఇస్తాం. 356 స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి. ఇంకా ఒక 150 కావాలి. అవి కూడా పెట్టేయమంటున్నారు. సాలిడ్ వేస్ట్ అయితే మొత్తం తీస్తున్నారు. చెత్తంతా తీసిపోయే కార్యక్రమం పెట్టారు. ఇంకో పక్క కమ్యూనిటీ సోక్ పిట్స్ అయితే 1 ఉన్నాయి. ఇంకొక 3 కావాలి. ఆ 3 కూడా పూర్తి చేస్తాం. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఆలోచన, ఒక పరిశుభ్రమైన గ్రామాలు, చెత్త నుంచి కాంపోస్ట్ తయారు చేయడం, చెత్త ప్రతిరోజు కలెక్ట్ చేయడం, దీన్ని ఒక పద్ధతి ప్రకారం కాంపోస్ట్ యార్డుకి తీసుకెళ్ళి కాంపోస్ట్గా తయారు చేయడం. ఇంకో పక్కన చెత్త నుంచి రీసైక్లింగ్ కూడా చేసే పరిస్థితి వస్తుంది. సర్క్యులర్ ఎకానమీ కింద
ఈరోజు మీరు ప్లాస్టిక్ వాడతారు. ఆ ప్లాస్టిక్ పొలాల్లో వేస్తే పశువులు తింటే పశువుల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. దాంతో పండిన పంట మనం తింటే మన ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. అందుకనే మళ్ళీ ఇదంతా కూడా రీసైక్లింగ్ తీసుకెళ్తాం. మీ బాటిల్స్ కానీ